నేను బతికేలేడు, నేను చచ్చిపోతా. రాజా ఏం రాజా చీర వేసుకున్నావు ఏం ఉయ్యాలి ఊకాక? సరే 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 వేసుకో. ఎప్పుడు లైవ్లో చూడలేదు, సూసైడ్ చేసుకున్నది ఇప్పుడు చూసా. ఏంటో నీ బాధ ఏం చెప్పు. సూసైడ్ చేసుకున్నంత ప్రాబ్లం నీకేమొచ్చింది? ఏం చెప్తావు మామా, ఐపీఎల్లో బెట్టింగ్ వేసిన 10 లక్షలు పోగొట్టేసినామమ్మా, ఇంట్లో వాళ్ళు తెలియకోకుండా. ఏం చేయాలో వాళ్ళు బెదిరిస్తున్నారు నాతో, అందుకే ఊరేసుకుంటాను మామా. ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నావు మామ? నువ్వు చనిపోయినంత మాత్రాన అంతా అయిపోతుంది అనుకుంటున్నావా? క్రికెట్ ఆడేవాళ్ళు కోట్లు కోట్లు డబ్బులు సంపాదించడానికి ఆడతారు, కానీ మీరు వాళ్ళని నమ్ముకుని బెట్లేస్తారు. కానీ గెలుపోవటం అనేది దైవ నిర్ణయం. మీరు ఒక గేమ్ని ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలి. మీలాంటి వాళ్ళు ఎంతోమంది క్రికెట్ బెట్టింగ్లు ఆడి అప్పుల బాధ తట్టుకోలేక పేరెంట్స్కి తెలియకుండా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇంకెప్పుడు అలా చేయకండి. గేమ్ అనేది ఒక వినోదం మాత్రం కోసమే చూడండి. ఫ్రెండ్ అంటే నువ్వేరా, నా కళ్ళు తెరిపించినామమ్మా. నీ కళ్ళు తెరిసే ఉన్నాయి మామా. నేనంటే అంత అభిమానం ఎందుకు మామా? ప్రేమ బొక్క. నువ్వు చచ్చిపోతే రోజు నాకు 90కి డబ్బులు ఎవడు ఇస్తాడు రా?